నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. అల్లు ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్స్ వివాదానికి దారితీసి ఇటు అల్లు ఫ్యాన్స్ కానీ ఇటు మెగా ఫ్యాన్స్ కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. తనకు నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ కామెంట్ చేశాడు అల్లు అర్జున్. తనకు తన ఫ్రెండ్స్ కానీ అలాగే తనకు సన్నిహితులు కానీ తన ఫ్యాన్స్ కోసమైనా సరే ఎక్కడికైనా వెళ్తానంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్సే వివాదానికి దారితీశాయి. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేశారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు పిఠాపురంలో మెగా ఫ్యాన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ఇటు రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ అలాగే అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లారు. అదే సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురంలో ఉండి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే అటు పవన్ కళ్యాణ్కు జనసేనకు ప్రత్యర్థి అయిన వైసీపీకి మద్దతు ఇవ్వడం ఏంటంటూ అప్పట్లోనే ఇటు మెగా ఫ్యాన్స్ తీవ్రంగా బన్నీపై విరుచుకుపడ్డారు. అటు చిరంజీవి వల్లనే ఈ స్థాయికి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అదంతా మరిచి ఇలా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కామెంట్ చేయడం ఏంటని, పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు ఇవ్వడం ఏంటంటూ అప్పట్లోనే ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇక ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మనతో ఉంటూనే ప్రత్యర్థి కోసం పనిచేసేవాడు మనవాడైనా సరే పగవాడేనంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇప్పుడు నాగబాబు చేసిన ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేయాల్సి వచ్చింది నాగబాబు. ఇక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల కర్ణాటకకు వెళ్లిన పవన్ కళ్యాణ్ బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ టార్గెట్గా పరోక్షంగా విమర్శలు చేశారు. అదేంటంటే గతంలో ఉన్న స్టార్ హీరోలు అడవులను కాపాడేలా సినిమాలు తీసేవారని, కానీ ఇప్పటి హీరోలు మాత్రం అడవులను నాశనం చేసేలా అలాగే స్మగ్లింగ్ చేసేలాంటి క్యారెక్టర్స్ వేస్తున్నారంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించి కామెంట్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినవేనంటూ మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అయితే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య అసలు వివాదం ఏంటి? ఈ రెండు కుటుంబాల మధ్య అసలు ఎందుకు వివాదం స్టార్ట్ అయింది? ఈ రెండు కుటుంబాలు మేమంతా కలిసే ఉంటున్నామని పైకి మాత్రం చెబుతున్నా కానీ లోపల ఏదో జరుగుతోంది, ఈ రెండు కుటుంబాల మధ్య లోపల ఏదో జరుగుతోంది, పెద్ద వివాదమే ఉంది, పెద్ద అగాధం ఏర్పడిందంటూ ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ వివాదాస్పదంగా మారుతాయి. ఇటు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ కూడా ఇరు వర్గాల మధ్య ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ బర్త్డే రోజు స్పందించాడు అల్లు అర్జున్. మెగాస్టార్కు బర్త్డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ కాస్త మరోసారి వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే మెగాస్టార్ వలన ఈ స్థాయికి వచ్చిన నువ్వు మెగాస్టార్కు ఇంత సింపుల్గా బర్త్డే విషెస్ చెప్తావా అంటూ మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెగా ఫ్యాన్స్ ఇంత తీవ్రంగా ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానంటూ కామెంట్ చేశాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ వల్ల ఈ స్థాయికి వచ్చిన నువ్వు నీ కళ్ళు నెత్తికెక్కాయా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ సరైనోడు ఫంక్షన్లో చెప్పని బ్రదర్ అన్న డైలాగ్ తీవ్రంగా కాంట్రవర్సీకి దారితీయడంతో అప్పటి నుంచే అల్లు అర్జున్ తీరులో మార్పు వచ్చింది. అప్పటి నుంచి బన్నీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటు మెగా ఫ్యాన్స్ అటు అల్లు ఫ్యాన్స్ మధ్య మళ్ళీ వార్ నడుస్తోంది. బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ల పరిస్థితులు మారిపోయాయి. చూడాలి మరి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఎక్కడికి దారితీస్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.